హలో మిస్టరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ మిస్టీరియస్. ఇవాళ మనం జపాన్లో ఇప్పటికీ కూడా జనాల్ని భయపెడుతున్న 3 అర్బన్ లెజెండ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆర్ యు గైస్ రెడీ? అయితే లైట్స్ ఆఫ్ చేసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, దుప్పటి ముసుగేసుకొని స్టోరీని జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీ మొదలు పెట్టే ముందు ఒకసారి మీ రూమ్ అంతా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా ఏమైనా గ్యాప్స్ కనిపిస్తున్నాయా? లైక్ ఫర్నిచర్ కి వాల్ కి మధ్యలో, లేదా ఏమైనా కబోర్డ్ డోర్స్ మధ్యలో గ్యాప్ కానీ, కిటికీ చిన్నగా తీసి ఉన్నా, లేదా గోడల మధ్యలో ఏమైనా క్రాక్స్ ఉన్నా. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇప్పుడు చెప్పబోయే అర్బన్ లెజెండ్ జపాన్లో ఉన్న జనాల్ని ఇలాంటి గ్యాప్స్ మధ్యలో నుంచి భయపెట్టింది. ఇమాజిన్ మీరు ఒక రోజు నైట్ టీవీ చూస్తున్నారు. మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అండ్ అలాగే మీరు కిచెన్లో ఏదో కుక్ చేస్తున్నారు, కానీ మీ పక్కనే ఎవరో నిల్చొని మీరు కుక్ చేస్తున్నది చూస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్ 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 మంత్ వరకు మిమ్మల్ని హారిఫై చేస్తుంది. అండ్ ఈ లెజెండ్ పేరే సుకీమా ఓనా. ఒక్కసారి ఈ స్పిరిట్ దృష్టిలో మీరు పడితే మీ లైఫ్ని నరకంగా మార్చేస్తుంది. మరి అసలు ఎవరు ఈ సుకీమా ఓనా? అసలు ఎక్కడ ఈ లెజెండ్ స్టార్ట్ అయింది? లెట్స్ ఫైండ్ అవుట్. నార్మల్గా మన ఇండియాలో అయితే హాంటెడ్ మూవీస్ చూస్తూ ఉంటాం, దెయ్యాల కథలు వింటూ ఉంటాం, అలాగే హాంటెడ్ హౌసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ జపాన్లో అలా కాదు. రోడ్ల మీద దెయ్యాలు ఉన్నాయని, వాళ్ళ బాత్రూమ్స్లో దెయ్యాలు ఉన్నాయని, అంతెందుకు వాళ్ళ ఇళ్లలో ఉన్న గోడలకున్న గ్యాప్స్ మధ్యలో కూడా దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. అండ్ కొన్ని ప్లేసెస్కి అయితే నైట్ టైం వెళ్ళడాన్ని కూడా అవాయిడ్ చేస్తారు. అంతలా నమ్ముతారు వాళ్ళు. ఇప్పుడు మనం జపాన్ని షేక్ చేసిన అర్బన్ లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. సుకీమా ఓనా, ద గర్ల్ ఇన్ ద గ్యాప్. 2003లో జపాన్లో ఉన్న ఒసాకా అనే సిటీలో ఇసాము అనే ఒక 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేవాడు. మంచి జాబ్, డీసెంట్ సాలరీ ఉండేది. రీసెంట్గా ఒక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడు. లొకాలిటీ బాగుంది, రెంట్ అఫోర్డబుల్గా ఉంది, నైబర్స్ కూడా చాలా నార్మల్గా ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ గురించి ఆన్లైన్లో రివ్యూస్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే హాంటెడ్ హౌస్ అని అనిపించే ఒక్క సైన్ కూడా లేదు. ఫస్ట్ ఫ్యూ డేస్ అంతా నార్మల్గానే గడిచింది. ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, కుక్ చేసుకోవడం, కాసేపు టీవీ చూసి పడుకోవడం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇసాముకి ఫ్లాట్లో ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది. కానీ అతను అంత సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే తన కళ్ళతో తను ఏదీ చూడలేదు. కానీ ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ మాత్రం తనకి రోజు వస్తుండేది. టయర్డ్గా ఉన్నాను కదా, అందుకే ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి అని అనుకున్నాడు. కానీ ఒకరోజు ఇసాము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మంచిగా కుక్ చేసుకొని తినేసి పడుకున్నాడు. అపార్ట్మెంట్ అంతా చాలా సైలెంట్గా ఉంది. రోడ్ మీద అప్పుడప్పుడు వెళ్తున్న వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి. మధ్యరాత్రిలో ఎందుకో తెలియదు ఇసాముకి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే తన రూమ్ మొత్తం పిచ్ డార్క్లో ఉంది. విండో నుంచి కొంచెం మూన్ లైట్ మాత్రమే రూమ్లోకి వస్తుంది. అవే నిద్ర కళ్ళతో రూమ్ మొత్తాన్ని ఒకసారి చూశాడు. అప్పుడే కనిపించాయి తనకి రూమ్ కార్నర్లో నుంచి ఒక 2 వైట్ ఐస్. అంటే ఎవరో ఒక వ్యక్తి ఆ కార్నర్లో చీకట్లో నిల్చొని తననే చూస్తున్నట్టుగా తనకి అనిపించింది. కానీ బాడీ మొత్తం కనిపించట్లేదు, ఒక కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళు చాలా క్రీపీగా ఉన్నాయి. కనీసం బ్లింక్ కూడా చేయకుండా తననే చూస్తూ ఉండిపోయాయి. ఇసాము ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. లైట్ ఆన్ చేసి చూశాడు, కానీ అక్కడ ఏమీ లేదు. ఇలా ఒక్కరోజే కాదు, ప్రతిరోజు రాత్రి ఇదే జరిగింది. అండ్ ప్రతిరోజు నైట్ ఇదే ఫీలింగ్తో నిద్రలేచేవాడు. ఏదో ఒక కార్నర్ నుంచి ఆ కళ్ళు కనిపించేవి. ఒకసారి రూమ్ కార్నర్ నుంచి, ఒకసారి కబోర్డ్ మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి, అలాగే ఒక్కొక్కసారి గోడ మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి కూడా. మెల్లమెల్లగా ఇసాము లైఫ్ నరకంలా మారింది. నిద్ర పట్టేది కాదు, నిద్ర పోవాలంటే భయం వేసేది. ఎప్పుడూ అదే కాన్స్టెంట్ ఫీలింగ్తో ఉండేవాడు, ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అని. ఈ టార్చర్ తట్టుకోలేక ఇసాము ఏం చేశాడంటే, మార్కెట్కి వెళ్ళి ఒక థిక్ టేప్ని కొనుక్కొచ్చి ఇంట్లో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నింటినీ ఈ టేప్తో కవర్ చేసేసాడు. అంటే బాత్రూమ్ డోర్ కింద ఉన్న గ్యాప్, కబర్డ్స్ మధ్యలో ఉన్న గ్యాప్స్, అలాగే గోడల మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నింటినీ కవర్ చేసేసాడు. అండ్ లిటరలీ తన ఫ్లాట్ అంతా టేప్స్తో నిండిపోయింది. మెల్లమెల్లగా ఇసాము ఆఫీస్కి వెళ్ళడం, అంతేకాదు బయటికి వెళ్ళడం కూడా మానేశాడు. ఫుడ్ కుక్ చేసుకోవడం కానీ, తినడం కానీ, ఆఖరికి మంచినీళ్ళు తాగడానికి కూడా తన బెడ్ని వదిలి వెళ్ళేవాడు కాదు. కొన్ని రోజులకి ఇసాము ఫ్రెండ్స్ తన ఇంటికి వచ్చారు, అసలు ఏమైంది అని తెలుసుకోవడానికి. ఎన్నిసార్లు బెల్ రింగ్ చేసినా ఇసాము డోర్ ఓపెన్ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాక ఓనర్కి కాల్ చేసి స్పేర్ కీస్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్తారు. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి చాలా వియర్డ్ స్మెల్ వచ్చింది. లోపలికి వెళ్లే కొద్దీ ఆ స్మెల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అలాగే ఇల్లు అంతా చాలా క్లమ్జీగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ టేప్స్ అంటించి ఉన్నాయి. మెల్లగా వాళ్ళు ఇసాము బెడ్రూమ్ దాకా వెళ్లారు. బెడ్రూమ్లో చూస్తే ఇసాము బెడ్ మీద ఒక కార్నర్లో కూర్చొని చాలా
వియర్డ్ గా ఒక దగ్గర చూస్తూ భయపడుతూ ఉన్నాడు. వీళ్ళకి అసలు ఏం జరుగుతుంది అన్నది అర్థం కాలేదు. వెంటనే ఇసాము దగ్గరికి వెళ్ళి, ఏమైంది నీకు, ఎందుకు ఆఫీస్కి రావట్లేదు, అసలు బయటికి ఎందుకు రావట్లేదు అని అడిగారు. అప్పుడు ఇసాము భయంగా వణుకుతూ తను నన్ను బయటికి వెళ్ళనివ్వదు అని చెప్పాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకడు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఇసాము మెల్లగా చేయి లిఫ్ట్ చేసి అదే రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ కి గోడకి మధ్యలో ఉన్న ఒక గ్యాప్ ని చూపిస్తాడు. చూపించి ఆమె ఆ గ్యాప్ మధ్యలో నుంచి మనల్ని చూస్తుంది అని చెప్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ ఇసాముతో, పిచ్చా నీకు, అంత చిన్న గ్యాప్ లో ఎవరుంటారు అని అన్నాడు. కానీ ఇసాము పదే అదే మాటని రిపీట్ చేశాడు. సరే ఉండు చూస్తా అని తన మొబైల్లో చిన్న ఫ్లాష్ లైట్ ఉంటే అది ఆన్ చేసుకొని ఆ గ్యాప్ దగ్గరికి వెళ్ళాడు. ముందు తనకేమీ కనిపించలేదు, కానీ ఇసాము ఇంకా అక్కడే చూస్తూ భయపడుతూ ఉన్నాడు. అప్పుడు తన ఫ్లాష్ లైట్ ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా చూస్తే ఆ చిన్న 5 సెంటీమీటర్స్ గ్యాప్ లో ఒక ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని పేల్ స్కిన్ తో రెడ్ ఐస్ తో తననే చూస్తూ ఉంది. అది చూసిన తన ఫ్రెండ్ షాక్ లో ఫ్రీజ్ అయిపోయి అలాగే చూస్తూ అక్కడే నిలబడి ఉండిపోయాడు. వెంటనే మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఏమైంది అంటూ తన దగ్గరికి వచ్చారు. ఎంత అడిగినా సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళు కూడా ఆ గ్యాప్ లోకి చూశారు. అండ్ గెస్ వాట్, వాళ్ళకి కూడా ఆమె కనిపించింది. వాళ్ళందరూ షాక్ తో ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు మెల్లగా తన చెయ్యి బయటకు రావడం స్టార్ట్ అయింది. అదే 5 సెంటీమీటర్స్ గ్యాప్ లోంచి ఆ చెయ్యి ముందుకు రావడం స్టార్ట్ అయింది. ఇంకంతే, భయంతో అక్కడి నుంచి పరిగెట్టడం స్టార్ట్ చేశారు. కానీ ఇసాముని అక్కడే వదిలేశారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పోలీసులకి ఇదంతా చెప్పారు. అప్పుడు పోలీసులు వెంటనే ఇసాము ఫ్లాట్ కి వచ్చారు. కానీ ఇసాము అక్కడ లేడు. తన బట్టలు, షూస్, పాస్పోర్ట్, మొబైల్ అన్నీ అక్కడే ఉన్నాయి, ఇసాము తప్ప. ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఇసాము జాడి ఎప్పటికీ దొరకలేదు. అక్కడితో స్టోరీ అయిపోలేదు. కొద్ది రోజుల తర్వాత ఇసాము ఫ్రెండ్స్ ఎవరైతే ఆమెను చూసారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళగా డిసపియర్ అవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఈ దెయ్యం పట్టి పీడించింది. ఆ తర్వాత నుంచి సేమ్ ఇలాంటి కేసెసే జపాన్ లో చాలా బయటకు వచ్చాయి. అప్పటి నుంచే ఈ ఎంటిటీని సూకిమా ఓనా అని పిలవడం మొదలు పెట్టారు. సూకిమా అంటే గ్యాప్, ఓనా అంటే ఉమెన్. సో ఎప్పుడైనా మీరు జపాన్ కి వెళ్లాల్సి వస్తే మీ రూమ్ లో, మీ ఇళ్లలో ఏదైనా గ్యాప్స్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటిదాకా మీరు విన్నదంతా చాలా భయంకరంగా అనిపించింది కదా, కానీ తర్వాత రాబోయే అర్బన్ లెజెండ్ మిమ్మల్ని ఇంకా భయపడుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే అర్బన్ లెజెండ్ పేరు టేకే. 1990s లో జపాన్లో ఉన్న స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసేది ఈ అర్బన్ లెజెండ్. స్కూల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది అన్న టైంలో డానియల్ అనే ఒక అబ్బాయి ప్రతిరోజు తన ఇంటికి వెళ్లే దారిలో ఒక అబాండెడ్ బిల్డింగ్ ని చూసేవాడు. ఆ బిల్డింగ్ లో ఉన్న ఒక విండో నుంచి ప్రతిరోజు ఒక అందమైన అమ్మాయి నిల్చుని నవ్వుతూ కనబడేది. రోజు తనని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయేవాడు. కానీ ఒక రోజు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని మీట్ అవుదామని డిసైడ్ అయ్యాడు. లోపలికి వెళ్ళి ఆ విండో ఉన్న రూమ్ వైపుగా వెళ్తాడు. కానీ ఆ విండో దగ్గర అమ్మాయి కనిపించదు. అప్పుడు సడన్ గా తన వెనక నుంచి ఏదో సౌండ్ వస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అదే అమ్మాయి కింద పాకురుకుంటూ స్పీడ్ గా తన దగ్గరికి వస్తుంది. అండ్ ఆ అమ్మాయి ముందు కనిపించినట్టుగా అందంగా లేదు, చాలా క్రీపీగా ఉంది. అండ్ అది చూసిన డానియల్ షాక్ లో పరిగెట్టాలి అన్న విషయం కూడా మర్చిపోయి అక్కడే నిల్చుని ఉండిపోతాడు. ఆ అమ్మాయి అలా పాకురుకుంటూ దగ్గరకు వచ్చే కొద్దీ డానియల్ కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే ఆ అమ్మాయి సగం బాడీతోనే ఉంది అని. డానియల్ దగ్గరికి వచ్చి చాలా భయంకరమైన వాయిస్ తో నా మిగిలిన బాడీ ఎక్కడుంది అని అడుగుతుంది. వణుకుతూ డానియల్ నాకు తెలీదు అని చెప్తాడు. వెంటనే గట్టిగా అరుస్తూ డానియల్ ని సగానికి కట్ చేసేస్తుంది. అంటే ఆ అమ్మాయి ఎలా ఉందో డానియల్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నాడు, సగం బాడీతో. అండ్ కొద్ది రోజుల తర్వాత డానియల్ కోసం వెతుకుతున్న పోలీసులకి డానియల్ డెడ్ బాడీ ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లో సగం కట్ అయి దొరికింది. కొంతమంది ఇదంతా కాషిమా రీకో అనే అర్బన్ లెజెండ్ చేస్తున్న పని అని నమ్మేవారట. అసలు ఎవరి కాషిమా రీకో అనే అమ్మాయి చాలా క్వైట్ అండ్ వెరీ ఇన్నోసెంట్ గర్ల్. రోజు స్కూల్కి వెళ్ళడం, తన పని తను చూసుకోవడం, తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదట. తను అలా ఎవరితో మాట్లాడకుండా ఉండడం వల్ల తన క్లాస్మేట్స్ తనని చాలా బుల్లీ చేసేవారు. ఒకరోజు తను ఇంటికి వెళ్తుండగా రైల్వే ట్రాక్ ని క్రాస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు తన క్లాస్మేట్స్ తనని రైల్వే ట్రాక్ మీద తోసేస్తారు. వెంటనే అదే ట్రాక్ మీదకి ట్రైన్ రావడం వల్ల తన బాడీ హాఫ్ కి కట్ అయిపోతుంది. అది చూసిన తన క్లాస్మేట్స్ వెంటనే భయంతో పారిపోతారు. బట్ చాలా సేపటి వరకు తను బ్రతికే ఉంటుంది. హెల్ప్ కోసం చాలా అరుస్తుంది, కానీ అది అవుట్స్కర్ట్స్ అవ్వడం వల్ల ఎవరు హెల్ప్ చేయడానికి రారు. చాలా నరకం అనుభవిస్తూ తను చనిపోతుంది. అప్పటి నుంచి రైల్వే ట్రాక్ దగ్గరలో ఎవరైనా పిల్లలు కనిపిస్తే వాళ్ళని హాంట్ చేసి నా మిగతా బాడీ ఎక్కడుంది అని అడుగుతుందట. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే అర్బన్ లెజెండ్ ఒక గేమ్. ఎస్, ఆ గేమ్ పేరు ద బాత్ గేమ్. అండ్ ఆ ఎంటిటీ పేరు దారాముసాన్. అండ్ ఈ అర్బన్ లెజెండ్ ఒక హారిఫిక్ గేమ్ ద్వారా జనాల్ని హాంట్ చేస్తుంది. ఇంటర్నెట్ లో మనం చాలా డేంజరస్ గేమ్స్ చూస్తూ ఉంటాం, బ్లూ వేల్, చార్లీ ఇలాంటివి.
అలాగే జపాన్లో కూడా ఒక డేంజరస్ గేమ్ ఉంది అండ్ ఆ గేమ్ పేరు ద బాత్ గేమ్. అసలు ఈ గేమ్ ని స్టార్ట్ చేయడమే ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే ఈ గేమ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకవేళ ఆ రూల్స్ ని కానీ బ్రేక్ చేస్తే రిజల్ట్ చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఒక నార్మల్ గేమ్ లాగా ఉండదు, ఒక రిచువల్ లాగా ఉంటుంది. ఆ రిచువల్ పేరే దారుమాసాన్ లేదా ద బాత్ గేమ్. లారా అనే ఒక 14 years old అమ్మాయికి వింటర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ప్రతి వింటర్ హాలిడేస్ కి తన ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక వెకేషన్ కి వెళ్తూ ఉండేది. కానీ ఈసారి తన పేరెంట్స్ కి ఏదో వర్క్ ఉండడం వల్ల వింటర్ వెకేషన్ కి వెళ్ళడానికి అవ్వలేదు. స్కూల్ లేదు, హోంవర్క్ లేదు, తన ఫ్రెండ్స్ అందరూ వెకేషన్స్ కి వెళ్ళిపోయారు. సో ఏం చేయలేక ప్రతిరోజు తన ల్యాప్టాప్ లో ఏదో ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకుని ఆడుకుంటూ ఉండేది. అలా ఇంటర్నెట్ లో ఒక రోజు తనకు ఒక గేమ్ దొరికింది. ఆ గేమ్ పేరే ద బాత్ గేమ్. లారాకి గేమ్ నేమే వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వెంటనే గేమ్ రూల్స్ అన్ని చదవడం స్టార్ట్ చేసింది. ఒక రోజు అర్ధరాత్రి 2 గంటలకి తన పేరెంట్స్ పడుకున్నారో లేదో చెక్ చేసుకుని లారా ఈ గేమ్ ని స్టార్ట్ చేసింది. గేమ్ రూల్స్ ప్రకారం తన రూమ్ లో ఉన్న బాత్ టబ్ లో వాటర్ ఫిల్ చేసి అందులో కూర్చొని ఒక మంత్రాన్ని చదవాలి. సో లారా యాజ్ ఇట్ ఈస్ చేస్తుంది. తన బాత్రూమ్ లో ఉన్న బాత్ టబ్ లో వాటర్ ఫిల్ చేసి అందులో కూర్చొని మంత్రాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. కొద్దిసేపు అలాగే కళ్ళు మూసుకొని మంత్రం చదివిన తర్వాత లారాకి ఎలాంటి డిఫరెన్స్ కనిపించదు. అప్పుడు ఇదొక ఫేక్ గేమ్ అనుకుని కళ్ళు తెరిచే లోపే లారాకి ఒక సౌండ్ వస్తుంది. అదేంటంటే తన వాష్రూమ్ లో ఎవరు నడుస్తున్నట్టు. అది అబ్జర్వ్ చేసిన లారా కళ్ళు తెరవకుండా అలాగే కూర్చొని మంత్రం చదవడాన్ని కంటిన్యూ చేస్తుంది. కొద్ది సెకండ్లలోనే లారా ఇంకొకటి సెన్స్ చేస్తుంది. అదేంటంటే ఎవరో తన బాత్ టబ్ లోకి ఎంటర్ అవ్వబోయి కాలు జారి ట్యాప్ కి తల తగిలి పడిపోయినట్టు. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కూడా లారా కళ్ళు తెరవకూడదు, ఎందుకంటే రూల్స్ అలా ఉన్నాయి. కాసేపు ఆ మంత్రాన్ని చదివిన తర్వాత లారాకి బ్లడ్ స్మెల్ రావడం మొదలవుతుంది. అంటే నిజంగానే ఎవరికో తలకి దెబ్బ తగిలి బ్లడ్ పడుతున్నట్టుగా. అంత జరుగుతున్నా కూడా కళ్ళు తెరవకుండా మంత్రాన్ని చదివేసి అక్కడి నుంచి వెళ్ళి తన బెడ్ మీద పడుకుంటుంది. కానీ నైట్ అంతా తనని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా లారా సెన్స్ చేస్తుంది. ఎలాగో ఒకలాగా నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. మొత్తానికి కొంతసేపు తను నిద్రపోగలుగుతుంది. నెక్స్ట్ డే నిద్ర లేచిన తర్వాత తనకంతా నార్మల్ గా అనిపిస్తుంది. ప్రతిరోజు లాగానే ఫ్రెష్ అయ్యి ఫుడ్ తినేసి వాళ్ళ మదర్తో సూపర్ మార్కెట్కి వెళ్తుంది. సూపర్ మార్కెట్లో తనకు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది, ఎవరో తనని ఫాలో అవుతున్నట్టుగా. కాసేపు ఉన్న తర్వాత అదే సూపర్ మార్కెట్లో ఎవరు లేని ప్లేస్లో ఒక ఐటెం తీసుకోవడానికి లారా వెళ్తుంది. ఆ ఐటెంని తీసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాలే ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అప్పుడు తన చేతిలో ఏదో వియర్డ్గా తగులుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తే దారుమాసాన్ హెడ్ కట్ అయ్యి ఉంటుంది. వెంటనే ఆ ఐటెంని విసిరేసి వాళ్ళ మదర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఏమైంది అని వాళ్ళ అమ్మ అడిగితే ఏం లేదు అని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే ఇలాంటి ఒక డేంజరస్ గేమ్ ఆడుతున్నాను అని వాళ్ళ మదర్కి చెప్పలేక. అండ్ ఇది ఇలాగే రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ వచ్చింది. రోజు నైట్ దారుమాసా లారా కల్లోకి వస్తుంది. వచ్చి బాత్ టబ్లో తనని ముంచేస్తుంది. అదే డ్రీమ్ రిపీట్ అవుతూ వచ్చింది. లారా మెల్లమెల్లగా సిక్ అయిపోయింది. పేరెంట్స్కి ఏం జరుగుతుంది అన్నది అర్థం కాలేదు. సాడ్ పార్ట్ ఏంటంటే కొద్ది రోజులకే లారా చనిపోయింది. సో గైస్, ఈ 3 అర్బన్ లెజెండ్స్లో మీకు బాగా స్కేరీగా అనిపించిన అర్బన్ లెజెండ్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా అడగలేదు, కానీ ఇప్పుడు అడగాలనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భయంకరమైన స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ మిస్సింగ్ మీ మిస్ మిస్టీరియస్ సైనింగ్ ఆఫ్.